ఒంగోలులో కూటమి నేతల మధ్య మాటల మంటలు అగ్గిపుట్టిస్తున్నాయి. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుపై జనసేన నేత బాలినేని శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు చేయగా దామచర్ల అదే స్థాయిలో బాలినేనికి కౌంటర్ ఇచ్చారు. తన అనుచరులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తారని బాలినేని ఆరోపిస్తే ఆయన అనుచరుడే తప్పుడు లేఖ రాస్తారని దామచర్ల అన్నారు. ఒంగోలు లిక్కర్ షాపులన్నీ దామచర్ల నడిపిస్తారని బాలినేని ఆరోపిస్తే బాలినేని హయాంలో వైన్ షాపుల సిండికేట్ నడిచిందని దామచర్ల కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే దామచర్ల అలాగే జనసేన నేతలు ఓట్లు వేయించారనిగానే చూస్తున్నారని బాలినేని విమర్శలు గుప్పిస్తే కొడుక్కు జనసేన జిల్లా అధ్యక్ష పదవి ఇప్పించాలని ఆరాటపడుతుందని దామచర్ల ఆరోపించారు. అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద కావాలని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చెప్పి చూడటం జరుగుతుంది. ఒక 5 నెలల క్రితం ఉన్నటువంటి ఎమ్మెల్యే జనార్దన్ మీద ఒక కరపత్రం వేయటం జరిగింది. ఆ కరపత్రంలో ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అవినీతి కార్యక్రమాలు ఇవన్నీ కూడా కరపత్రం రాశారు. ఆయన మీద కాకుండా ఆయన సతీమణి మీద కూడా రాయటం జరిగింది. దానికి ఈ కరపత్రం బాలినేనిగా రాపిచ్చాడు అని చెప్పి ప్రచారం చేశారు. పైన కూడా వాళ్ళ అధిష్టానం కూడా చెప్పడం జరిగింది. ఆయన అది ఎస్పీ గారిని ఎంక్వైరీ చేయమని చెప్పి పైన వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ ఎంక్వైరీలో కిరణ్ అనే అతను రాశాడు అనేది ఎంక్వైరీలో తేలింది. ఇంకెవరు లాయర్ ఫయాజ్ చెప్పారు. ఫయాజ్ దాంతోపాటు అంటే మురళి కూడా ఆ ఫయాజ్ తోటి క్లోజ్ గా ఉంటాడు. బొమ్మినేని మురళి అనే అతను ఫయాజ్ తో పాటు క్లోజ్ గా ఉంటాడు. అతను అంటే మాతో పాటు సెయిల్ అవుతా ఉన్నాడు. మరి ఆ ఎంక్వైరీలో కిరణ్ ని పట్టుకొని స్టేషన్ తీసుకురావడం జరిగింది. అవన్నీ మీ అందరూ తెలుసు. గతంలో జరిగింది కూడా. తీసుకొచ్చిన తర్వాత మళ్ళా కిరణ్ నేను ఇంకా మిగతా విషయాలు కూడా బయట పెడతానంటే మళ్ళీ ఆయన్ని అంత ఘోరంగా జరిగినటువంటి ఆ కరపత్రం చదివితే మరి అతన్నే పిలుచుకొని ఇంటికి పిలిపించుకొని రాజీ చేసుకొని అతన్ని సముదాయించడం జరిగింది. మరి ఆ కేసులో పైన చెప్పాడు కదా, ఆ కేసులో బాలినేని గారి పాత్ర ఉందని. అది చేయటానికి కోసం మురళి మీద కూడా కేసు పెట్టడం జరిగింది. అతను 5 నెలల పాటు, నేను చెప్తున్నాను, ఆ మురళి అనే అతను 5 నెలల పాటు బయట అబ్స్కాండింగ్ కనపడకుండా తిరిగాడు. కనీసం నాకు ఫోన్ కూడా చేయలేదు. కనీసం నా ఇంటికి కానీ ఆ ఫోన్ కానీ నా దగ్గర రూపాయి డబ్బులు కూడా ఆశించలే. అంటే నేను ఇబ్బందులు అంటే బయట అబ్స్కాండింగ్ లో ఉన్నాడు కదా, అవసరం ఉంటాయి కదా ఎవరికైనా జనరల్ గా. నా అనుచరుడు కదా, అయినా కూడా అతను నన్ను ఏం అడగల. ఎందుకు అడగలేదు నేను అనే ప్రశ్న వచ్చినప్పుడు అతను చెప్పిన మాటలు ఏంటంటే, సార్ మీకు దీంట్లో ఏం సంబంధం లేదు, నేను కనుక ఫోన్ చేస్తే ఆ ఫోన్ ట్రాప్ చేసి కూడా మీకు సంబంధం ఉందని చెప్పి మాట్లాడతారు. అందువల్ల మీ ఇంటికి రావటం కానీ మిమ్మల్ని రూపాయి డబ్బులు అడగటం కానీ చేయలేదని చెప్పి మాట్లాడాడు. ఒకసారి వస్తాడు. ఒంగోలు చాలా పెద్ద మనిషి. వచ్చేదనో అమావాస్యకు ఒకసారి వచ్చేది, ఏదో విధంగా మాట్లాడేది. ఏది నోరు తెరిస్తే అబద్ధాలు, లేకపోతే ఒట్టు, కొడుకు మీద ఒట్టు అంటాడు. వచ్చేదనో ఏదో ఒకటి మాట్లాడి వెళ్తాడు. ఇవాళ కూడా ఏదో మాట్లాడాడు. మేము ఎందుకంటే చాలా సహనంగా ఉన్నాం, కూటమిలో ఉన్నాం. కూటమిలో మనం కూడా బాధ్యతగా ఉండాలి అనే ఉద్దేశంతో చాలా ఓపికగా ఉంటుంటే మళ్ళీ ఇవాళ ఇష్టం వచ్చినట్టు మళ్ళీ మాట్లాడాడు. అది ఏంది, కొత్త ఏమన్నా ఉన్నాయంటే పోయినసారి అన్నీ మాట్లాడాడు. పోయినసారి అన్నీ వివరణ ఇచ్చా. ఇప్పుడు దాన్నే ఇవాళ మళ్ళీ మాట్లాడాడు. దాని పూర్వకంగానే కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత అతను 5 నెలలు ఇతను కాపాడుకుంటా, అతను ఖర్చులకు డబ్బులు ఇస్తా, ఈరోజు మళ్ళా వచ్చేసి మా కార్యకర్త అతను ఇబ్బంది పెట్టారని మాట్లాడతాడు. సిగ్గుండాలి కొంచెం అన్నా కూడా. ఇంట్లో వాళ్ళ మీదను ఆయన ఇష్టం వచ్చినట్టు రాస్తూ ఉంటే ఇతని మీద రాపియాలంటే పుస్తకాలు సరిపోతాయి. నేను కూడా కూర్చొని రాపియమంటే రాపిస్తా. నాకేం జనం లేకలేదు, లేకపోతే ఏమీ లేదు. ఇతను చేసిన పనులన్నీ కూడా రాయాలంటే ఎన్ని ఉన్నాయి. కావాలని చెప్పేసి వాడెవడో రాస్తే వాడి మీద పెట్టుకొని వాడి పోలీస్ స్టేషన్కి తీసుకొస్తే 6 నెలలు అక్కడ ఉండేసి యాంటిసిపేట్ తీసుకొని వస్తే దానికి 41 నోటీస్ ఇచ్చారు. అంటే పోలీసు వాళ్ళు మళ్ళీ క్రాస్ చెక్ చేయరా? ఎందుకు చేసావు, ఎవరి ద్వారా చేసావు, ఏం పని జరిగిందని. దానికి కావాలని చెప్పేసి
ఆయన పేరు చెప్పమన్నాడని చెప్పేసి సిఐ ఒత్తిడి చేశాడని చెప్పేసి కావాలని పోలీసుల మీద బ్లేమ్ చేస్తాడు.